సందేశములు, రెండు భారములు అనేటువంటి 3 భాగాలు కలిగినది జకర్యా గ్రంథం. మొదటిగా 8 దర్శనములు, మొదటి అధ్యాయము 1వ వచనము నుండి 6వ అధ్యాయము 15వ వచనం వరకు మొదటి భాగాన్ని మనం గమనించగలం. రెండవ భాగము 4 సందేశములు, 7వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ అధ్యాయము 23వ వచనం వరకు రెండవ భాగాన్ని మనం గమనించగలుగుతాం. 3వ భాగము 2 భారములు, 9వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ అధ్యాయము 21వ వచనం వరకు. అయితే మొదటి భాగాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఈ మొదటి భాగములో 8 దర్శనాలు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఎన్ని దర్శనాలు? 8 దర్శనాలు. అయితే ఈ 8 దర్శనాలు యేసుక్రీస్తు యొక్క 2 రాకడలను సూచిస్తూ ఉన్నాయి, తెలియచేస్తూ ఉన్నాయి. ఈ 8 దర్శనాలలో యేసుక్రీస్తు కన్య మరియ గర్భవాసాన పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చబడిన వాడై యేసు అన్న నామధేయునిగా భూమి మీద జన్మించేటువంటి విషయాలు, అలాగుననే ఆయన మరణించి పునరుత్థానుడై పరలోకమునకు వెళ్ళి వేవేల దూతలతో ఆర్భాటముతో దేవుని బోరతో ఆయన భూమి మీదకి రాబోతున్న 2వ రాకడను కూడా తెలియచేసే దర్శనాలు. అనగా యేసుక్రీస్తు మొదటి రాకడ, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ, 2 రాకడలను గురించి తెలియచేస్తూ ఉన్నటువంటి విషయమే ఈ మొదటి భాగమై ఉంది. అలాగుననే ఈ మొదటి భాగంలో మరొక 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే, మొదటి 5 దర్శనాలు ఆదరణను తెలియచేస్తాయి. మొదటి 5 దర్శనాలు ఆదరణను తెలియచేస్తాయి. తరువాత మిగిలిన 3 దర్శనాలు అనగా 6, 7, 8 ఈ 3 దర్శనాలు తీర్పును తెలియచేస్తున్నాయి. మొదటి 5 దర్శనాలేమో ఆదరణ తెలియచేస్తూ ఉండగా, చెప్పండి, తర్వాత 3 దర్శనాలు తీర్పును తెలియచేస్తూ ఉన్నాయి. ఈ ఆదరణ, తీర్పు అనేది 16 మంది ప్రవక్తలు వారు రచించిన 17 పుస్తకాలలో చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ప్రతి పుస్తకము ఆదరణ, తీర్పు, సంతోషము, తీర్పు, అభిషేకము, తీర్పు, విడుదల, తీర్పు, ఆరాధన, తీర్పు, నిర్మాణము, తీర్పు. ఇలా ఆరంభములో ప్రజలు సంతోషించే విధముగా, ఆ తరువాత తీర్పు తీర్చే విధముగా. సంతోషించాలి అంటే ఏమి చేయాలి, దేవుని తీర్పుకు గురయ్యేవారు ఎవరు అనేది స్పష్టం చేయబడింది ఈ ప్రవక్తల పుస్తకాలలో. ఆదరణ అనేది 5 దర్శనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఓసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఆదరణ ప్రజలకు కలుగుతుంది? ప్రజలు ఎందుకు ఆదరించబడుతూ ఉన్నారు? ఎందుకు వారి హృదయాలకు నెమ్మది, సమాధానము, సంతోషం కలుగుతుంది అంటే, మనము కొన్ని భాగాలను చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఒక్కసారి 13వ వచనంలో మాట వ్రాయబడింది. ఏమని? ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మధురమైనటువంటి వచనములతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట ఆదరించేదై ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని మాటలు ఎప్పుడు తీర్పు తీరుస్తాయి అంటే, దేవుని మాటకు విధేయత చూపకపోతే దేవుని మాట తీర్పు తీరుస్తుంది. దేవుని మాటకు విధేయులము కాకపోతే అప్పుడు దేవుని మాట ఏం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు వారు ఆదరించబడుతున్నారు అంటే, దేవుడు మధురమైన వచనములతో ఏం చేస్తున్నాడు? ప్రజలతో మాట్లాడుతున్నారు. అందుకనే వారి గుండెలకు ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, క్రింది భాగానికి వస్తే, యెహోవా దేవుడు మీ విషయంలో అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎలాంటి ఆసక్తి అటండి? అందుకే వారి గుండెలకు ఆదరణ. మేము సేవిస్తున్న దేవుడు మా ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు అనే ఆదరణ వారికి ఉంది. మేము ఆరాధిస్తున్న దేవుడు మా ఎడల అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. మరలా తిరిగి మమ్మల్ని నిలబెట్టడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. మా ప్రాంతాలను మరలా బాగు చేయడానికి దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. శ్మశాన వాటికగా మార్చబడినటువంటి యెరూషలేమును మరలా తిరిగి శోభాతిశయమానముగా మార్చడానికి మా ఎడల దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు అని వారు నమ్ముతున్నారు. ఆ నమ్మకం నీకుందా?
వారి గుండెల నిండా ఆదరణ కనబడుతుంది. ఓ శ్మశాన వాటికను చూచి ఇది రేపు అందమైన ప్యాలెస్ గా మార్చబడుతుంది అని ఎవరైనా మాట్లాడగలరా? శవాల దెబ్బను చూచి ఇది రేపు శోభాతిశయమానముగా సుందరమైన నగరముగా ప్రపంచము కొనియాడే దేశముగా మార్చబడుతుందని ఎవరైనా చెప్పగలరా? ప్రవక్తలు చెప్పారు, ప్రజలు నమ్మారు, దేవుడు అద్భుతము చేశాడు. ప్రవక్తలు చెప్పారు, ప్రజలు నమ్మాడు, దేవుడు అద్భుతము చేశాడు. దైవజనుడు చెబుతున్నాడు, విశ్వాసి నమ్మాలి, దేవుడు అద్భుతము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ శ్మశాన వాటికను, ఓ సమాధుల దిబ్బను, ఓ పాడైపోయిన స్థలమును దేవుడు బాగు చేస్తున్నాడు అని ఇదిగో ప్రవక్త ప్రకటించినప్పుడు ప్రజలందరూ ఏక స్వరముతో విశ్వసించి దేవుని నామమును వారు ఘనపరిచి మహిమపరిచారు. అందుకు దేవుడు అద్భుతం చేసి ఈ రోజు ప్రపంచము కొనియాడే దేశముగా, నగరముగా, ప్రాంతముగా, విరాజిల్లేటువంటి స్థలముగా దాన్ని తయారు చేశాడు. నేర్చుకోండి. దేవుడు అనుగ్రహించినటువంటి 8 దర్శనములలో మొదటి 5 దర్శనాలలో ఏమి నింపబడి ఉందండి? ఆదరణ. ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మధురమైన వచనములతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే వారికి ఆదరణ. ప్రజల ఎడల అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు, అందుకే వారికి ఆదరణ. అంత మాత్రమే కాదు, 16వ వచనంలో వ్రాయబడింది వాత్సల్యము గలవాడనై. ఎందుకండి వారికి ఆదరణ కలుగుతుంది? దేవుడు నా ఎడల ఏం కలిగి ఉన్నాడు? వాత్సల్యత కలిగి ఉన్నాడు. నా దేవుడు నా ఎడల వాత్సల్యతను చూపిస్తున్నాడు కాబట్టి నా గుండెల్లో ఏముంది? ఆదరణ ఉంది అని వారు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. క్రింది భాగానికి వస్తే భాగ్యముతో దేవుడు నింపబోతున్నాడు, అందుకే మేము ఆదరణ కలిగి ఉన్నాము. ఎందుకండి వారి ఆదరణ? మధురమైన మాటలు దేవుడు పలుకుతున్నాడు. ఎందుకు వారికి ఆదరణ? అధిక ఆసక్తి దేవుడు కలిగి ఉన్నాడు. ఎందుకు వారికి ఆదరణ? వాత్సల్యత కలిగినటువంటి దేవునిగా ఉన్నాడు. ఎందుకు వారికి ఆదరణ? వారి పట్టణములను దేనితో నింపబోతున్నాడు? భాగ్యముతో నింపబోతున్నాడు. ఇంకను ఎందుకు వారికి ఆదరణ అంటే దేవుడే స్వయముగా వారిని వాదార్చబోతున్నాడు. అందుకేనండి 8 దర్శనములలో మొదటి 5 దర్శనాలకు ఇవ్వబడినటువంటి పేరు ఆదరణ. సియోను, నేను నిన్ను ఓదార్చుదును, యుద్ధకాలము సమాప్తమాయెను, నేను నిన్ను ఓదార్చబోతున్నాను. యుద్ధ సమయము ముగించబడింది, నీకు ఓదార్పు లభించబోతుంది అని యెషయా గ్రంథంలో కూడా మనం గమనించగలుగుతాం. వేదన నొందిన దేశము మీద మబ్బు నిలువబడదు అని దేవుని వాక్యములో వ్రాయబడింది. ఆ తదుపరి యుద్ధకాలము ముగించబడింది, నేను నిన్ను వాదార్చుదును, వాదార్చుదును అనే మాటను ప్రవక్తల గ్రంథాల్లో మనం చూడగలుగుతాం. అందుకే వారికి ఆదరణ. దేవుడు భాగ్యమును కలగజేస్తాడు, దేవుడు వాదారుస్తాడు. అంత మాత్రమే కాదు, నన్ను కోరుకున్నవాడు నా దేవుడు అనే ఆదరణ వారికి. నన్ను కోరినది ఎవరు? జీవము కలిగిన దేవుడు. నా కుటుంబమును ఎంపిక చేసుకున్నది, ఏర్పరచుకున్నది ఎవరు? పరలోకమందున్న తండ్రి. అందుకే నాకు గుండెల నిండా ఏముంది? ఆదరణ ఉంది. ఆదరణ ఉంది. వారి ఆదరణకు చాలా కారణాలను మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు గాని దేవుడు వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు. 2వ అధ్యాయం 5వ వచనము. ఎందుకు వారికి గొప్ప ఆదరణ లభిస్తూ ఉంది అంటే 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, దేవుడే స్వయముగా నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. ఆమేన్ చెప్పండి. నేనే మీ చుట్టూ ఎలా ఉండబోతున్నాను? అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాను. మీ యొద్దకు శత్రువు రావాలి అంటే అగ్ని అయ్యున్న నన్ను తాకి రావాలి. ఆదరణతో నింపబడండి. ఇన్నాళ్ళు ఫిలిస్తీన్లు పరిగెత్తుకొని వచ్చారేమో మీ మీదకి, అమాలేకీయులు దండెత్తి వచ్చారేమో మీ మీదకి, అశూరీయులు నాశనము చేయడానికి పరుగులు తీస్తూ వచ్చారేమో,
బబులోనీయులు కత్తి దూసి ఇదిగో చంపుదును చంపుదును తరుముదును తరుముదును అని మీ మీదకి వచ్చారేమో, ఇక నుండి అగ్ని ప్రాకారమైన నన్ను దాటి నీ యొద్దకు వారు రావాలి. ఆదరణతో నింపబడు. దేవుడు అలా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి 5 దర్శనాలకు ఇవ్వబడిన పేరు ఆదరణ. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణ? ఎందుకు వారు ఆదరించబడాలి? కారణాలు అనేకములు. మధుర వచనాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అధిక ఆసక్తిని దేవుడు కలిగి ఉన్నాడు. అలాగుననే వాత్సల్యము కలిగి ఉన్నాడు. భాగ్యముతో నింపుతానంటూ ఉన్నాడు. చెప్పండి. అదే రీతిగా వ్రాయబడినటువంటి మాటను మనం గమనిస్తాము. నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను వాదార్చుదును, నేను నీకు అగ్ని ప్రాకారమై ఉన్నాను. మరో మాట అక్కడ వ్రాయబడింది. ఏమిటో తెలుసండి? నీ దగ్గరే ఉంటాను. ఆమేన్. నీ మధ్య నేను నివసిస్తాను. ఆదరణ కలిగి ఉండు. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు గాని 4వ అధ్యాయములో శక్తి చేత కాదు, బలము చేత కాదు, స్వయంగా నా ఆత్మ ద్వారా అనేక అద్భుతాలు నేను చేయబోతున్నాను. నీకు విరుద్ధంగా రూపించబడుతున్నటువంటి, నీకు విరుద్ధంగా నిలబడినటువంటి పర్వతములను సైతము చదును భూమిగా నేను మారుస్తాను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నప్పుడు గుండెలకు ఏమి రాకుండా ఉంటుంది? ఏమండి? ఇలాంటి మాటలు దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఆదరించబడకుండా ఎలా ఉంటారు? మరి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు ఆదరించబడుతున్నావా? ఎందుకు నేను ఆదరించబడాలి? మధురమైన మాటలు పలికే నా దేవుడు నాతో ఉన్నాడు, అందుకు నేను ఆదరించబడాలి. ఎందుకు నేను ఆదరించబడాలి? ఆలోచన చేయండి. అనేక సంగతులు నేను మీ ముందు ఉంచుతూ వచ్చాను. మనిషి మాట ఆదరణ కలగ చేయకపోవచ్చు. నీ ఇంటిలో ఉన్న భర్త మాట, నీ భార్య మాట ఆదరణ కలగ చేయకపోవచ్చు. నీ రక్త సంబంధుల మాట, నీ బంధువుల స్నేహితుల మాట నీకు ఆదరణ కలగ చేయకపోవచ్చు. యోబు అన్నాడు, అల్లరికి కర్తలు గాని మీరు ఆదరణకు కర్తలు కాదు. కష్టములో ఉన్న నన్ను, బాధలో ఉన్న నన్ను, దుఃఖములో ఉన్న నన్ను, నలిగిపోయిన నన్ను, చితికిపోయిన నన్ను ఆదరిస్తారేమో అని అనుకున్నాను. మీరు అల్లరి చేస్తున్నారు. వచ్చి ఆలోచన చేయండి. అల్లరికి కర్తలు మీరు, ఆదరణకు కర్తలు కాదు. కానీ దేవుడండి ఆదరణకు కర్త అయిన దేవుడండి. ఆమేన్. ఆయన ఆదరణకు కర్త అయిన దేవుడు. ఎవరి వలన ఆదరణ నీ హృదయానికి రాకపోవచ్చు, కానీ దేవుని వాక్యము నుండి, పరిశుద్ధ గ్రంథము నుండి, లేఖనములో నుండి నీ హృదయానికి ఆదరణ చేకూర్చబడుతుంది. హల్లెలూయా. 5 దర్శనములలో మొదటి 8 దర్శనములలో మొదటి 5 దర్శనాలకు ఏ పేరు ఇవ్వబడింది? తరువాత మరొక 3 దర్శనాలు ఉన్నాయి. దానికి ఇవ్వబడిన పేరు తీర్పు. ఆ మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి అధ్యాయం 12వ వాక్యంలో, అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీద, యూదా పట్టణముల మీద కోపముంచి ఉన్నావే. 70 సంవత్సరాల నుండి ఎందుకంత కోపము నీకు? ఎందుకని 70 సంవత్సరాల నుండి నువ్వు కోపపడుతూనే ఉన్నావు? ఆలోచన చేయండి. తీర్పు తీర్చేవాడు ఆయన. మాటకు లోబడకపోతే, మాట వినకపోతే, దేవుని మార్గమును అనుసరించకపోతే ఆయన కోపము 70 గంటలు, 70 రోజులు, 70 సంవత్సరాలు ఎలా అయినా మారవచ్చు. ఎన్ని సంవత్సరాలు కోపపడ్డాడటండి వారి మీద? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. ఏమండి? దేవుని కోపానికి, దేవుని తీర్పుకు మనం ఎన్నడూ గురి కాకూడదు. 70 సంవత్సరముల పాటు దేవుడు కోపపడినటువంటి వైనమును అందులో మనం గమనిస్తున్నాం. అంతేకాదు,
పట్టనట్లుగా, అంటి ముట్టనట్లుగా భక్తి జీవితములో ఉండేటువంటి వారి మీద దేవుడు కోపాన్ని చూపిస్తాడు అనేది కూడా 15వ వచనములో ఉంది. నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. అన్యజనులు అనేటువంటి మాట దగ్గర నిమ్మళముగా ఎవరు ఉన్నా సరే, అనగా ఆత్మీయత పట్టకపోతే, విశ్వాసములో నడవకపోతే, ప్రార్థనను అనుసరించకపోతే, లేఖనాలను ధ్యానించకపోతే, దేవుని సన్నిధానములో ఇదిగో సంతోషించకపోతే, ఏమీ పట్టనట్లుగా అలాగా నిమ్మళముగా ఉన్న వారి మీద కూడా దేవుడు కోపపడతాడు. దేవుడు ఉత్సాహంగా ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభువును ఆరాధించేవానిగా ప్రభు సన్నిధిలో ఉండాలి. అందరూ ఆరాధిస్తూ ఉంటే, నువ్వు నిమ్మళంగా ఉంటే ప్రభువుకు నీ మీద కోపం కలుగుతుంది. అందరూ ఉత్సాహంగా ప్రభువును సేవిస్తూ ఉన్నప్పుడు నువ్వు నిమ్మళంగా అలా ఉంటే ప్రభువుకు నీ మీద కోపం వస్తుంది. ఆదరించబడదాం, తీర్పుకు లోను కాకూడదు. ఆమేన్. హల్లెలూయా. మొదటి భాగములో చెప్పండి 8 దర్శనములను మనం గమనిస్తున్నాం. రెండవ భాగము 4 సందేశములు 7వ అధ్యాయము 1 నుండి 8వ అధ్యాయము 23 వరకు. అలాగే 3వ భాగములో 2 భారములు 9వ అధ్యాయం 1 నుండి 14వ అధ్యాయము 21వ వచనం వరకు ఉన్న భాగం. ఈ జకరియా గ్రంథములో ముఖ్య అంశాన్ని మనం గమనిస్తే, హగ్గయి గ్రంథములో కనిపించే సందర్భమే ఈ గ్రంథము యొక్క సారాంశమై ఉంది, ఈ గ్రంథము యొక్క సందేశమై ఉంది. ఇక ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే, ప్రజలను మందలించి ఆలయ నిర్మాణానికి పురిగొల్పడం. ఏమండి, ముఖ్య ఉద్దేశం ఏమిటి? నయానో భయానో ఏం చేస్తారు, కొన్నిసార్లు బాగు చేస్తారు కదండి. నయానా భయానా వాడిని బాగు చేయండి అని చెప్తారు. వచ్చి తల్లిదండ్రులు వెళ్ళి అధ్యాపకులతో చెబుతారు, ఏదో ఒకటి చెయ్యండి, మా వాడు బాగవ్వాలి. నయానో భయానో వారిని బాగు చేయండి. నిజమే, నువ్వు ఆ మాట చెబుతున్నప్పుడు, దేవుడు నీతో ఆ మాట చెప్పినప్పుడు ఎందుకు నీకు బాధ కలుగుతుంది? నిన్ను కూడా దేవుడు అలాగే మందలించి బాగు చేస్తాడుగా. నువ్వు ఒక ఉత్సాహమైనటువంటి వ్యక్తివిగా మార్చబడాలి అంటే దేవుని మందలింపుకు నువ్వు అంగీకరించాలి, లోబడాలి. ఆమేన్. మందలించాడు ప్రవక్త. ఎందుకో తెలుసా? వారు ఆశ్చర్యకరమైన జీవితంలో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి అని. ఆ మందలింపును స్వీకరించిన వారికి, దేవుని హెచ్చరికలను అంగీకరించిన వారికి, నేను ముందు చెప్పా కదా, ఆ ఆదరణ అంతా వారికి లభించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మందలింపులను ప్రక్కన పెట్టి దేవుని హెచ్చరికలను ఖాతరు చేసిన వారికి తరువాత చెప్పా కదా, తీర్పు వారి మీదకి వెళ్ళిపోయింది. మందలించేది దేవుడు ఎందుకో తెలుసా? మనము బహుగా వర్ధిల్లడానికి. మందలించేది దేవుడు ఎందుకో తెలుసా? మన జీవితాలు క్రమపరచబడడానికి. మందలించేది దేవుడు ఎందుకో తెలుసా? మన ఆత్మీయత వికసించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజల ప్రవక్త మందలిస్తూ ఉన్నాడు. ఆ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశమే అదై ఉందన్నమాట. మందలించాడు, వారందరూ పనికి చక్కగా నిలబడ్డారు. పని చేస్తున్నప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నాడు? ప్రోత్సహిస్తూ ఉన్నాడు. లోక జనాలపైకి దేవుని తీర్పు, భవిష్యత్తులో ఇశ్రాయేలుకు కలగబోయే కష్టము, అలాగే భవిష్యత్తులో యేసుక్రీస్తు యొక్క రాకడలు రెండింటిని గురించి కూడా, అలాగే వారికి కలగబోయే దీవెనల గురించి కూడా ప్రవక్త ఏం చేస్తూ ఉన్నాడు? తెలియచేస్తూ వచ్చాడన్నమాట. అలాగనే ఈ జకరియా గ్రంథము యొక్క విశేషమైనటువంటి విషయాలు ఏమిటి అంటే, దానియేలు గ్రంథానికి జకరియా గ్రంథానికి దగ్గర పోలికలు ఉంటాయి. ఏ గ్రంథాలండి? దానియేలు గ్రంథమునకు జకరియా గ్రంథమునకు
చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఇక్కడ వ్యత్యాసం గమనించాల. పాలస్తీనాలో జన్మించినటువంటి దానియేలు బబులోనులో తన ప్రవచన గ్రంథమును వ్రాశాడు. అయితే వ్యత్యాసం ఆలోచన చేయాలి. బబులోనులో జన్మించిన జకర్యా పాలస్తీనాలో తన ప్రవచన గ్రంథమును వ్రాశాడు. దానియేలు పాలస్తీనాలో జన్మించాడు, ప్రవచన గ్రంథమేమో బబులోనులో వ్రాశాడు. జకర్యా బబులోనులో జన్మించాడు, ప్రవచన గ్రంథమునేమో పాలస్తీనాలో వ్రాశాడు. అయినప్పటికీ వారి దేశాలు వేరే, కానీ వారి ఉద్దేశాలు ఒకటి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్దేశము ఎప్పుడైతే ఒకటిగా మారుతుందో, ఆమేన్, దేవుని అనేకమైన మేలులు కళ్ళకు కనబడతాయండి. భర్తగా భార్యగా ఉన్నటువంటి మీరు, కుటుంబంగా కొనసాగుతున్న మీరు ఏక ఉద్దేశముతో ఎప్పుడైతే నడవగలరో దేవుని కార్యమును కన్నుల ఎదుట అప్పుడు చూడగలుగుతారు. సదుద్దేశములు, మంచి ఉద్దేశములు, మంచి భావాలు కలిగి మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. గమనించాలా, మందలింపుకు లోబడిన వారు పని కొరకు బయలుదేరారు. ఏమండి? మందలింపుకు లోబడిన వారు పని కొరకు బయలుదేరారు. మందలింపును తిరస్కరించిన వారు మౌనంగా కూర్చున్నారు. మందలింపుకు లోబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? పనిలోకి వెళ్ళిపోయారు. కష్టపడతా ఉన్నారు. ప్రవక్తలు, అక్కడ ఉన్నటువంటి వారందరూ వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నారు. కానీ మందలింపును తిరస్కరించిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు చెప్పమంటారా? 12:6 ఉన్నారు. ఎలా ఉన్నారు? 12:6 ఉన్నారు. అదే సమయంలో మందలింపుకు లోబడిన వారు 9:3 ఉన్నారు. ఎలా ఉన్నారు? 12:6 మందలింపుకు లోబడిన వాళ్ళు 9:3. అర్థమైంది ఇప్పుడు? 12:6 ఉండకండి. ఎలా ఉండాలి? ఎప్పుడు 9:3 ఉండాలి. ఎప్పుడు 32 మందితో పలకరించండి. అంతేగాని పెద్ద అగాధం తెరిచి పలకరించకండి. చక్కగా 32 మందితో పలకరించండి. ఆలోచన చేయాలి. లేఖనం చాలా స్పష్టం. మందలింపుకు లోబడిన వాళ్ళు పనికి వెళ్ళిపోయారు. మందలింపును తిరస్కరించిన వాళ్ళు మౌనంగా కూర్చున్నారు. అయితే మందలింపుకు లోబడి పని చేసిన వాళ్ళు భాగ్యవంతులుగా మార్చబడ్డారు. ఈరోజు వారు కొనియాడబడుతున్నారు. మందలింపును తిరస్కరించి మౌనముగా కూర్చున్న వారు దేవుని తీర్పుకు గురై నిత్య నాశనానికి వారు వెళ్ళిపోయారు. దేవుని మందలింపును ప్రేమతో స్వీకరించే మనస్సు కలిగి ఉండడమే పరలోకపు ఆశీర్వాదముతో నింపబడము అని అర్థం. దేవుని మందలింపును ప్రేమతో స్వీకరించడమే ఆశీర్వాదము. మన ఎదుట మనమే తలుపులు తెరవడము అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఎదుట ఉన్న దీవెనకరమైన తలుపులను నువ్వు తెరుస్తావా, అలాగే మూసి ఉంచుతావా? నువ్వు తెరవాలంటే దేవుని ప్రతి మందలింపుకు నువ్వు లోబడి ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. చాలా శ్రేష్టమైనటువంటి భాగము. ఒక గొప్ప నిర్మాణాన్ని వారు చేపట్టారు. దేవుని కృప వలన దాన్ని ముగించారు. ఏది లోటు రాకుండా, మధ్యలో కాస్త
ఇబ్బంది, అంతరాయము వచ్చినప్పటికీ తుదకు వారికి దేవుడు ఏమిచ్చాడండి? జయమిచ్చాడు. దేవునికి స్తోత్రం.